ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళాలంటే ఈ కాలంకి మళ్ళీ ఆనాడు బళ్ళు, రైళ్ళు, బస్సులు ఏమీ లేవు. అందువలన ఎవరైనా సాధ్యమైనంత వరకు నడిచే వెళ్ళేవారు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఇద్దరు పొరుగు గ్రామంకి బయలుదేరారు. వాళ్ళు వెడుతూ ఉండగా మధ్యలో ఒక కాలువ అడ్డం వచ్చింది. దాన్ని దాటవలసి వచ్చింది. నీళ్లు తక్కువగా ఉంటే కాలువలో దిగి అవతల ఒడ్డుకు నడిచే వెళ్ళిపోతారు. లోతైనవి అయి ఉంటాయనుకోండి, బల్లకట్టు ఉంటుంది, ఆ బల్లకట్టు మీదుగా వెళ్తూ ఉండేవారు. సరే, ఈ నూతన దంపతులు ఇద్దరు వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో చిన్న కాలువ అడ్డొచ్చింది. పెద్దగా నీరేమీ లేదు కదా అని నడుచుకుంటూ వెళ్తే మోకాళ్ళ లోతు కన్నా ఎక్కువ లోతు ఉండదేమో అనుకుంటే ఇంకా ఇంకా ఎక్కువ లోతు వచ్చేసింది. కట్టుకున్న బట్టలు తడిసిపోకుండా పైకెత్తి పట్టుకుని ఇద్దరు నీటిలో దిగారు. కొంచెం దూరం వెళ్ళేసరికి నీళ్లు కొంచెం అధికంగా ఉన్నాయి. కట్టుకున్న బట్టలు మరి కొంచెం పైకెత్తి పట్టుకున్నారు. వాళ్ళ వెనుకనే మరో అపరిచిత వ్యక్తి, ఎవరో ఒక అతను నడుస్తూ వస్తున్నాడు ఆమెను చూస్తూ. ఆమె చాలా అందంగా కనిపించింది అతని కళ్ళకి. ఈమె పైకల్లా ఎత్తి పెట్టుకుందేమో బట్టలు, తొడ మీద కనిపించిందంట కందిగింజంత పుట్టుమచ్చ. చూశాడు. ఇక వాళ్ళిద్దరితో పాటు ఈ అపరిచిత వ్యక్తి కూడా ముగ్గురు కలిసి నడుస్తూ అవతల ఒడ్డుకు చేరారు. ఆ దంపతులు నడుస్తూ ఉంటే ఈ అపరిచిత వ్యక్తి అడ్డు వెళ్ళాడు. ఎక్కడికే వాడెనక వెనక వెనక పడి వెళ్ళిపోతున్నావు అని రెక్క పట్టుకుని ఆ దంపతుల్లో ఆమెను ఆపాడు. ఆమె తెల్లబోయింది. ఎవడరా నువ్వు? నా మొగుడితో నేను వెళ్తుంటే వద్దంటానికి నువ్వెవడవు అంది. ఆమె భర్త కూడా ఎదురు తిరిగాడు. నా భార్యను పట్టుకుని ఆపడానికి నువ్వెవరవరా అని. ఆ అపరిచిత వ్యక్తి ఏమన్నాడు? ఆమె తన భార్యే అన్నాడు. ఎవరూ లేరు కదా, అందుకని ఏమి చెప్పడానికి సాక్ష్యం కనపడటం లేదు. నా భార్య అంటే నా భార్య అని ఇద్దరూ కూడా వాదిస్తున్నారు. ఇక గట్టిగా కేకలేసుకుంటే చుట్టూ అక్కడ జనం చేరారనమాట. ఎవరి భార్య అయింది చెప్పలేకపోతున్నారు. వాళ్ళ ఊరు ఎక్కడో దూరం, ఎక్కడి నుంచి వచ్చారు అది దూరమే. మధ్యలో కాలు అడ్డం వచ్చింది. ఎవరూ లేరు చెప్పడానికి. అప్పుడు వాళ్ళు సలహా ఇచ్చారు. మీ ఇద్దరిలో ఆమె ఎవరి భార్యో చెప్పాలి అంటే ఈ ఊర్లో మర్యాద రామన్ ఉన్నారు కదా, ఆ మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళండి అని. సరే అని వెళ్ళి మర్యాద రామన్నకి చెప్పారనమాట. ఆ మర్యాద రామన్న ఏం చేశాడంటే అపరిచిత వ్యక్తిని పిలిచారు. ఏమిటని అడిగితే ఆ ఇద్దరిని పిలిచాడనమాట. ఇద్దరు కూడా నా భార్య అంటే నా భార్య అని అరుచుకుంటున్నారు. సరే చెప్పండి ఒకరి తర్వాత ఒకరు అని ఆమె భర్తను అడిగితే అతను చెప్పాడు. ఆమె నీ భార్యే అని ఎలా చెప్పగలవు అని అపరిచిత వ్యక్తిని అడిగాడు మర్యాద రామన్న. భర్తకు మాత్రమే తెలిసే ఒక సాక్ష్యం ఉంది. ఆమె కుడితోడ మీద కందిగింజంత పుట్టుమచ్చ ఉంది. ఎవరినైనా ఆడవాళ్ళని పిలిచి చూడమనండి కావాలంటే అన్నాడు అపరిచిత వ్యక్తి. రామన్న అనేక అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసినా దానికి జవాబు చెప్పలేకపోయాడు అపరిచిత వ్యక్తి. సరే, ఆమె నీ భార్యే అయిందనుకో, ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నువ్వే కదా భర్తను అంటున్నావు, ఆమె బట్టలు ఊడదీసి 10 మందికి ఆ పుట్టుమచ్చను చూపించు అన్నాడు మర్యాద రామన్న. అపరిచిత వ్యక్తి వెంటనే సరే అనేసేసి ఆమె బట్టలు లాగడానికి రెడీ అయిపోయాడు. చీర చెంగు పట్టుకున్నాడు. అప్పుడు ఆమె భర్త అడ్డు వెళ్ళాడు. అయ్యా, ఏ పురుషుడు కూడా తన భార్యను బట్టలు ఊడదీస్తుంటే చూసి సహించలేడు. ఆమెను మీరు నమ్మకపోతే అతన్నే తీసుకెళ్ళమనండి. మాది ఈ ఊరు కాదు, నాకు సాక్ష్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు అని ఆందోళనగా మాట్లాడాడు. ఎక్కడ భార్య బట్టలు ఊడదీస్తారో ఆవాస పాలవుతామని చెప్పి. అది ఒక భర్తకే సహజం అలా మాట్లాడటం. ఆ అపరిచిత వ్యక్తికి ఏం తెలుసు? తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు ఆ అమ్మాయిని. అప్పుడు మర్యాద రామన్న అక్కర్లేదు, ఆమె నీ భార్యే అని అన్నాడు. అందుకు కారణం ఏంటంటే ఏ భర్త అయినా తన భార్యను నిలబెట్టి బట్టలు ఊడదీస్తుంటే సహించలేడు. అందుకని అపరిచిత వ్యక్తి అబద్ధమాడాడు. ఎవరక్కడ అని రాజభటుని పిలిచి ఆ అపరిచిత వ్యక్తిని బంధించండి, వాడే పరాయి వాడి భార్యను తన భార్యను చేసుకోవాలని వాదించాడు అన్నాడు తిరిగి. అప్పుడు అపరిచిత వ్యక్తి తన తప్పును తెలుసుకుని మర్యాద రామన్న కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, ఆమె అతని భార్యే. ఆమె అందం చూసి నేను భ్రమించాను. ఈ అబద్ధంతో ఆమెను నా వశం చేస్తారని నమ్మాను. మీరిచ్చిన తీర్పు నగ్న సత్యం, నన్ను మన్నించండి. మీ పాదాల మీద పడి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు పనులు చేయను అని వేడుకున్నాడు. ఆమె తొడ మీద ఉన్న పుట్టుమచ్చ అపరిచిత వ్యక్తికి ఏ విధంగా కనపడింది అన్నాడు రాజు.
వాళ్ళు ఏరు దాటుతున్నారు, బట్టలు తడిసిపోతాయని ఎగదీసి పట్టుకుని దాటుతున్నారు. అప్పుడు వాళ్ళ వెనకే వచ్చాడు కాబట్టి అపరిచిత వ్యక్తి ఆ పుట్టుమచ్చను చూశాడు, తన భార్యని వాదించాడు. సభికులు ఆశ్చర్యపడ్డారనమాట. నిజమైన తీర్పు చెప్పావయ్యా అని ఆనందంతో చప్పట్లు చరిచారు. అప్పుడు మహారాజు మర్యాదరామణ్ణి మరొకసారి పొగిడాడు. అబద్ధం చెప్పి పరాయివాడి భార్యను తన భార్య చేసుకోవాలని పన్నాగం పన్నినందుకు ఈ ద్రోహికి 200 కొరడా దెబ్బలు వడ్డించి పంపించండి అన్నాడు మర్యాదరామన్న. భటులు అపరిచిత వ్యక్తిని ఈడ్చుకుని వెళ్ళారు. ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళ సొమ్మును ఆశించకూడదు. పరాయి వాళ్ళది ఏది కూడా మనం ఆశించకూడదు. మన సొమ్ము అయితే మనకి వస్తుంది, లేకపోతే ఇలాగే శిక్షలు పడతాయి. శిక్షలు పడకపోయినా దేవుడు అనేవాడు మన కంటికి కనపడ్డు శిక్ష వేస్తాడు మనకి. అందుకని ఎప్పుడు కూడా ఇతరులది ఏది కూడా మనం ఉచితంగా ఆశించకూడదు. ఇచ్చినా తీసుకోకూడదు, అవసరమైతేనే తీసుకోవాలి. సరేనా?